జాను, లక్ష్మి, శ్రీనివాసులు రాత్రిపూట పడుకున్నాక జాను కోసం స్ట్రైక్ చేస్తున్న జై కూడా వీళ్ళ ఇంటి ముందే చెట్టు కింద ఒక చాప మీద పడుకుండిపోతాడు. అప్పుడే ఒక ముగ్గురు రౌడీలు వీళ్ళింట్లోకి చొరబడతారు. ఎక్కడ ఏముందా కొట్టేద్దామా అని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఏది దొరకదు. ఒక రౌడీ చెయ్యి తగిలి ఏదో ఒక ఐటెం కింద పడిపోతుంది. సౌండ్ రావడంతో అందరూ నిద్ర లేస్తారు. రే ఎవరా మీరు అని శ్రీనివాస్, ఎవరు మీరు అంటూ జాను అందరూ రౌడీల మీదికి వచ్చేస్తారు. అప్పుడు ఒకడు శ్రీనివాస్ని కొడుతుంటే మరొకరు జాను మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటారు. లక్ష్మిని కూడా మరొక రౌడీ కొడతాడు. సైలెంట్గా ఉండకపోతే చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు రౌడీలు. లక్ష్మి, శ్రీనివాస్ల ఒకరి చేతులు ఒకరికి కట్టేసి జాను మెడపై కత్తి పెట్టి ఇల్లంతా ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటారు. ఏంట్రా వీళ్ళింట్లో ఏమీ లేవు విధవ కుంప అని అంటూనే జాను మెడలో పచ్చగా మెరుస్తున్న తాలిబొట్టుని చూసేస్తాడు ఒక పెద్ద రౌడీ. బంగారం రా అని అంటూ జాను గుండెలపై ఉన్న తాలిబొట్టుని తీయబోతూ ఉంటాడు ఒక రౌడీ. అమ్మ, నాన్న అని జాను అరుస్తూనే ఉంటుంది. నా బిడ్డను వదిలిపెట్టనురా అని శ్రీనివాస్ అరుస్తూనే ఉంటాడు. కానీ ఒక రౌడీ జాను గుండెలపై ఉన్న తాలిబొట్టు బంగారాన్ని తీయబోతుండగా అప్పుడే జై వచ్చి ఆ రౌడీ చేయిని మెల్లిపెడతాడు. ఆ రౌడీల బారి నుండి జానుని జై కాపాడేస్తాడు. జాను జైని అలా చూస్తూ ఉండగా నేనున్నాను, నీకేం కానివ్వను అని భరోసాగా జై చూపులతో చెప్తూ ఉంటాడు జానుకి. జై ప్రేమని జాను అర్థం చేసుకుంటుందా? జై తన శాడిజాన్ని తగ్గించుకుంటాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.